सर्वान्तरात्मने श्रीमद्वेंकटेशाय मंगलम् सर्वान्तरात्मने श्रीमद्वेंकटेशाय मंगलम् ఇట్లు పెట్టదు ఇట్లు నేను పెట్టినా నేను కాదు అదే నాకు అర్థమైందిలే అది పడుకోండి ఇదే రండి తీసుకో అది కింద ఓకే. మరి ఈరోజు భగవద్బంధువులారా, మరి ఈరోజు మనము పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మహాభారతంలో ఉండేటువంటి అనేక తీర్థాలను గురించి మనం వింటున్నాము. ఆ తీర్థాలు ఇప్పుడు కనుమరుగు అయిపోయినా కూడా ఆ తీర్థముల యొక్క మహత్యము, ఆ క్షేత్రాల యొక్క మహత్యము, మరి ఇవన్నీ కూడా సుదీర్ఘంగా భారతంలో మహాభారతంలో ఇంకా దాదాపుగా 10-12 పేజీలు ఇవ్వడం జరిగింది. ఉత్తర దిక్కు ఉండేవి, పశ్చిమ దిక్కు ఉండేవి. ఇలాంటి తీర్థాలను మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ద్వాపర యుగంలో అవన్నీ కూడా గుర్తించినారు. వాటి యొక్క పుణ్యఫలాలు మరి అందరూ అందుకున్నారు. ఆ పుణ్యఫలాల ద్వారా వాళ్ళు మంచి శ్రేయస్సును అనుభవించినారు. మరి ఆ ఋషులు ఆ యొక్క శ్రేయస్సు వాళ్ళని మాత్రమే అనుభవించకుండా కలియుగంలో కనీసము ఏదైనా కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, పుణ్యతీర్థాలకు వెళ్ళి అందులో మునగడం వల్ల, అందులో స్నానం చేయడం వల్ల వాళ్ళు కూడా ఇలాంటి ఫలితాన్ని పొందాలి అని చెప్పేసి ఉద్దేశంతో, విశ్వభావన చైతన్యంతో వాళ్ళు ఏది చేసినప్పటికీ కూడా మునులు, సాధువులు, మహర్షులు వీళ్ళందరూ కూడా ఏది చేసినప్పటికీ కూడా వాళ్ళు చేసిన దాన్ని మనకు పుస్తక రూపంలో ఈ విధంగా అందించడం అనేటువంటి జరిగింది. అది చాలా గొప్ప సంగతి కూడా. ఎందుకంటే సార్ ఇప్పుడే చెప్పారు, లక్ష్మి మా ఇంట్లోనే ఉండాలా, పక్కింట్లో ఉండకూడదని కోరుకునేటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి ఒక సమాజం ఈరోజు నడుస్తుంది. ఆ సమాజం అనేటువంటిది ఈరోజు నడుస్తూ ఉంది. అట్లాంటి స్వార్థపూరితమైనటువంటి సమాజము లేకుండా అందరూ సంపదను అనుభవించాలి, అందరికీ లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ఎవరికి ఉంటుంది? అతిథి అభ్యాగతులకు సేవ చేసేటువంటి వాడికి, శుచి శుభ్రత కలిగినటువంటి వాడికి, భార్యాభర్తలు కొట్లాడుకోకుండా ఉంటే, ఇల్లు ప్రశాంతంగా ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది. మనం 90% మనకు లక్ష్మీదేవి ఉండదు. పొద్దున్నే కొట్లాడతాము, సాయంత్రం కొట్లాడతాము. భార్యాభర్తలు పూర్తిగా కొట్లాడేదే. ఇప్పుడు భార్యాభర్తలు మామూలుగా ఇంట్లో కొట్లాడకుండా ఫోన్లో కూడా కొట్లాడుకుంటున్నారు. కొన్ని చోట్ల వింటా ఉన్నాం. నీ ఇష్టపొచ్చిన చేసుకోపోని ఏం అంటుంది, నీ ఇష్టపొచ్చిన చేసుకోపోని ఆయప్ప అంటాడు. ఈ విధంగా ఫోన్లో కూడా కొట్లాడుతున్నారు. ఇంక లక్ష్మీదేవి ఎక్కడుంటుంది చెప్పండి? అతిథి అభ్యాగతులకు సేవ చేయడం లేదు. అతిథులు అసలే ఎప్పుడు పోతారా వీళ్ళు అనే చోట్ల కాసుకుని ఉంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుంది అంటే సామాన్య మానవుని శ్రమలో ఉంటుందంట. సామాన్య మానవుని శ్రమ అంటే ఈరోజు మనము సంపాదిస్తే కానీ నాకు జరగదు అని చెప్పేసి, స్వామి భగవంతుడా ఈరోజు నాకు ఏదైనా ఒక పనిని ఇప్పించండి, నా కుటుంబం గడవాలి అని కోరుకుంటాడే, అతనిలో ఎక్కువగా ఉంటుందంట. ఆవు యొక్క పృష్ఠభాగంలో ఉంటుందంట. ఆవు యొక్క పృష్ఠభాగం ఏనుగు యొక్క కుంభస్థలంలో ఉంటుందన్నమాట. స్త్రీల యొక్క పాపిడిలో ఉంటుంది. స్త్రీల యొక్క పాపిడి, ఇక్కడ పాపిడి తీసి వాళ్ళు కుంకం పెడతారు. అక్కడ స్త్రీల యొక్క పాపిడిలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇట్లా లక్ష్మీదేవి స్థానాలు అనేక రకాలుగా మనకు ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అతిథి అభ్యాగతులకు సేవ చేయడము, అత్తమామలకు సేవ చేయడం. మరి ఇంకా లక్ష్మీదేవి ఇప్పుడు ఉండదు అంటే ఉంటుంది, కానీ వాళ్ళ నాశనానికి ఉపయోగపడుతుంది. చాలామంది అనుకుంటారు లక్ష్మీదేవి ఉంది కదా సార్, వాళ్ళ ఇంట్లో కొట్లాడుతూ ఉన్నా అత్తమామల్ని అనాథాశ్రమానికి పంపించినా వాళ్ళ దాంట్లో ఉంది అంటే అది వాళ్ళ యొక్క వినాశనానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ డబ్బుతోనే ఊరికోరు కొట్టుకొని చచ్చిపోతారు. ఒకసారి మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. అది కూడా జరుగుతుందన్నమాట.
కాబట్టి ఆరోగ్యపరంగా అదంతా కూడా జరుగుతుంది. కానీ లక్ష్మీదేవి ఎక్కడుంటుంది అంటే నారాయణ దగ్గర ఉంటుంది. ఎందుకు? నారాయణుడు ధర్మానికి ప్రతిరూపం అన్నమాట. నారాయణుడు ధర్మానికి ప్రతిరూపం కాబట్టి లక్ష్మీదేవి ధర్మం ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. మనకు విష్ణు సహస్రనామంలో కూడా చెప్తారు, సర్వలక్షణ లక్ష్మణ్ణే సమితిన్ జయహ అని చెప్పేసి. సర్వ లక్షణాలు ఎవరు ఉంటారు, సర్వలక్షణమైనటువంటి వాడు ఎవరు అంటే మహావిష్ణువే. ధర్మం ఉంటే సర్వ లక్షణాలు ఉన్నట్లే. ధర్మం ఒకటి లేకుండా నువ్వు ఎన్ని లక్షణాలు ఉన్నా కూడా సర్వ లక్షణాలు ఉన్నట్లు కాదు. సో లక్ష్మీది యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆ డబ్బు ధర్మానికి ఉపయోగపడాలా. నువ్వు ధర్మ కార్యాలు చేసినావు అనుకోండి, నీకు లక్ష్మీ అనుగ్రహం మెండుగా ఉంటుంది. నువ్వు ధర్మ కార్యాలు చేయలేదనుకో, అధర్మ కార్యాలు చేసినావు అనుకోండి, అది నీ నాశనానికి అవుతుంది, నీ నాశనానికి ఉపయోగపడుతుంది. ఆ డబ్బే నిన్ను చంపేస్తుంది, నిన్ను అహంకారుడుగా మారుస్తుంది, నీ కుటుంబంలో ప్రశాంతత లేకుండా చేస్తుంది, ఒకరి చూస్తే ఒకరి పడకుండా చేస్తుంది. ఈ విధంగా చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవే చెప్పింది, నేను రాక్షసుల దగ్గర ఉండేటువంటి వాడిని ఫస్ట్, కానీ రాక్షసుల్లో అహంకారం, మమకారాలు, కక్షలు ఇవన్నీ పెరగడం వల్ల వాళ్ళను వదిలి నేను మీ దగ్గరకు వచ్చినాను అని చెప్పేసి ఇంద్రుడు అడిగితే సమాధానం చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని భీష్ముడు అంపశయ్య మీద ధర్మరాజుకు చెప్పినాడు. ఈ విషయాన్ని కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి లక్ష్మీదేవిని మనము ఆరాధన చేయడం అనేటువంటిది మనం చేయాలి. ఎందుకంటే మనకు అష్టలక్ష్ములు కావాల్సిందే, ఒక లక్ష్మి కాదు, ధనలక్ష్మి మాత్రమే కాదు, అష్టలక్ష్ములు మనకు కావాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకు ఉండాలి. అష్టలక్ష్ములు మనకు కావాల్సిందే, ఒక ధనలక్ష్మి మాత్రమే ఉంటే సరిపోదు. అంటే అష్టలక్ష్ములను అనుగ్రహించేటువంటి సర్వసంపన్నమైనటువంటి పండుగ మనకు రేపు రాబోతోంది. మరి ఆ లక్ష్మిని మనం అర్చించి మన ఇంట్లో ఆ సంపద నిల్వ ఉంచే విధంగా, ఎందుకంటే ఆమె తిరుగుతూ ఉంటుందన్నమాట, ఆమె ఒక చోట ఉండదు, చంచలం. ఆమె వాహనం కూడా గుడ్లగూబ వాహనం, గుడ్లగూబ వాహనం. అవునవును, ఆ లక్ష్మీదేవి యొక్క వాహనము గుడ్లగూబ. అంటే గుడ్లగూబ ఎందుకు వెళ్తుందంటే దానికి ఏమి జరిగినా తెలియదు అనమాట, తెలిసేలేదు, కళ్ళు ఉండవు దానికి సరిగా. అందువలన మనకు అధర్మము జరుగుతున్నా కూడా మనం ఏమీ చేయలేకుండా ఉంటాం కదా, అందుకోసం ఆ విధంగా ఆ గుర్తుగా ఆమె పెట్టుకునేదంట. గుడ్లగూబగా ఆమె యొక్క మా వాహనంగా ఈరోజు ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలంటే మనము విశ్వ చైతన్యాన్ని కాక్షించాలి. విశ్వ చైతన్యం, అందరూ బాగుండాలి అనేటువంటి ఒక సమాజ శ్రేయస్సు కలిగి ఉండాలి. ఎందుకంటే సార్ ఇప్పుడే చెప్పారు, ధర్మం ఉన్న ఆమె బయటకు వస్తూ ఉంటే చారుమతీదేవి వస్తూ ఉంటే గాలి కూడా తక్కువగా వీచేదంట. ఆమెకి ఎక్కడైనా ప్రాబ్లం అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ప్రకృతి కూడా ఆ విధంగా ఆమెకు సహకరించదండి. కాబట్టి ధర్మంగా ఉండేటువంటి వాళ్ళకి ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతి అంటే ఎవరు? అమ్మవారు. లక్ష్మీ క్షీర సముద్రరాజతనయ శ్రీరంగ దామేశ్వరి దాసీభూత సమస్త దేవవనిత అని చెప్పేసి ఆమెను మనం కీర్తించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా శంకరాచార్యుల వారు కనకధరా స్తోత్రంతో ప్రార్థిస్తే చిన్న ఉసిరికాయకే ఆమె సంతోషపడిపోయి ఆ బంగారు వర్షాన్నే కురిపించింది అన్నమాట. బంగారు వర్షాన్నే ఆ ఇంట్లో కురిపించింది. కాబట్టి ఒక చిన్న సేవ మనం అంటే నిస్వార్థంగా చేసేటువంటి సేవ, విశ్వ చైతన్యాన్ని కాంక్షించేటువంటి సేవ, సమాజ శ్రేయస్సుని కాంక్షించేటువంటి సేవ, ఇలాంటివి మనం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే చూడండి, మన తల్లిదండ్రులనే మనం చూడడం లేదు. తల్లిదండ్రులు మనం ఎందుకు గౌరవించాలి? ఈరోజు అత్తమామల్ని ఎందుకు గౌరవించాలా? ఓ కోడలు తన ఇంటి పేరును మార్చుకొని తన యొక్క అన్నిటినీ మార్చుకుని ఇంటికి వస్తే నువ్వు ఆమెను రాచి రంపాన పెడుతూ ఉంటే మరి దానివల్ల నీకు ఇది ఉందా? మనకు తల్లిదండ్రులను ఎంత గౌరవించాలంటే మనకు మానవ జన్మ ఇచ్చినారు వాళ్ళు, అదొకటి చాలు. ఇంకా ఆస్తులు ఇచ్చినావా, అందాలు ఇచ్చినావా, అవి ఇచ్చినావా, ఇవి ఇచ్చినావా అవసరం లేదు. ఈరోజు నువ్వు తరించడానికి జన్మ ఇచ్చినారు వాళ్ళు, తరించడానికి జన్మనిచ్చినారు.
మరి జన్మనిచ్చినటువంటి వాళ్ళని నువ్వు ఈరోజు మర్చిపోతూ ఉంటే నీకు భగవంతుడు కాపాడుతాడో చెప్పండి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పేసి మన ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఈరోజు. మరి అదేవిధంగా ఇంటి పేరును మార్చుకొని, అన్నదమ్ములను వదులుకొని, అనుబంధాలను వదులుకొని, అన్నింటినీ వదులుకొని నీ ఇంటికి వస్తే నువ్వు రాచి రంపాన పెడుతూ ఉంటే మరి వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క పూజ చేసే అర్హతే లేదు. నన్ను అడిగితే కొన్ని లక్ష్మీదేవులు నిలిపేసేదే మేలు. ఎవరైతే కోడల్ని ఇట్లా చేస్తున్నారో వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు, పూల రేట్లన్నా తగ్గుతాయి ఊర్లో. పూల రేట్లన్నా తగ్గుతాయి కనీసం. ఇప్పుడు ఈరోజు పూలు బార 100 రూపాయలంట, 400 అంట, 400 రూపాయలంట. చూడండి, పూల రేట్లన్నా తగ్గుతాయి వీళ్ళు విడిచిపెట్టి తగ్గిన. ఎవరైతే ఈ విధంగా ఉండారో వాళ్ళంతా ఆ విధంగా చేస్తే బెస్ట్ అనిపిస్తుంది ఒకసారి నాకైతే. వీళ్ళు చేసేది వద్దు, మళ్ళీ రాచి రంపాన పెట్టేది వద్దు అనమాట. సో ఆ విధంగా మనము విశ్వ చైతన్యాన్ని కాంక్షించి, సమాజ శ్రేయస్సుని కాంక్షించి మరి చేసేటువంటి పూజలు ఎప్పటికైనా ఫలిస్తాయి. ఇది సత్సంగం కూడా ఒక పూజనే. పూజ అంటే మంచి మాట, మంచి ఆలోచన, మంచి నడవడిక, మంచి సరళి, ఇవన్నీ కూడా పూజలే, పూజతో సమానమే. ఏదో అక్కడ పూజ చేస్తేనే కాదు, కలశాన్ని పెడతాం, అది సృష్టికి ప్రతీక. దాని మీద మనం మామిడాకులు పెడతాం, అది ప్రకృతికి ప్రతీక. ప్రకృతి సృష్టి రెండు కలిస్తేనే శ్రీ మహాలక్ష్మి. రమాలక్ష్మికి ఒక వరం ఉందంట. ఈ శ్రావణ మాసంలో మన కర్మను కూడా మార్చేటువంటి అధికారం ఉందంట. ఎందుకంటే శ్రీహరి నిద్రపోతుంటాడు, ఇప్పుడు యోగ నిద్రలో ఉంటాడు. ఈమెదే రాజ్యం, ఇప్పుడు ఈమెకి ఇన్ఛార్జ్ ఇచ్చింటాడు లక్ష్మీదేవికి ఇన్ఛార్జ్. ఇప్పుడు ఈమె కొద్దిగా మార్చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ శ్రీహరి ఎట్లా నిద్రపోతుంటాడు, ఆయన కార్తీక మాసం ఉత్తాన ఏకాదశి వరకు నిద్ర లేసే ఛాన్స్ లేదు. కాబట్టి ఈమె కొద్దిగా అట్లా సవరణ చేస్తూ ఉంటుంది. ఎవరినన్నా ఊరిని అట్లా కర్మఫలాన్ని మార్చేది, ఏదో రకంగా మన పిల్లలు కదా పాపము, ఏదో కర్మఫలం వల్ల అట్లా చేసి ఉంటారు, వాళ్ళ యొక్క పాపాలు కొన్ని తీసేస్తాము, వాళ్ళకి కొన్ని ఐశ్వర్యాలు ఇస్తాము అని చెప్పేసి ఆ కార్తీక మాసం వరకు వీళ్ళందరూ వినాయకుడు వీళ్ళంతా గ్రూప్ అయిపోతారు. మొత్తము శ్రీ లక్ష్మీదేవి, శివుడు, వినాయకుడు, తర్వాత అమ్మవారు, ఆమె ఇంకొక రూపంలో వచ్చేసి మొత్తం అంతా మార్చేసి మళ్ళీ ఆయన కన్ను తెరిచేటప్పటికి హాయిగా తీసుకో స్వామి అని చెప్పేస్తారు అన్నమాట. ఆ విధంగా ఆమె ప్రణాళిక చేస్తూ ఉంటుంది అని చెప్తారు. మరి ఆ విధంగా మేము చదివినటువంటి కొన్ని గ్రంథాల్లో ఆ విధంగా ఉంది. ఇక్కడ వివిధ తీర్థాల మహిమను చెప్తున్నారు. పులస్తుడిలా అన్నాడు, పిమ్మట ధర్మతీర్థానికి చేరాలి, అక్కడ ధర్మజుడనే గొప్ప తపస్సు చేశారు. చూడండి, తీర్థాలు ఎక్కడున్నాయి చూడండి, ఎక్కడెక్కడ గొప్ప తపస్సులు చేశారు, ఎక్కడెక్కడ వైదిక కర్మలు చేశారు, ఎక్కడెక్కడ ధర్మం కోసము యుద్ధాలు చేశారు. చూడండి, పరశురాముని తీర్థం ఉంది, అది తీర్థం ఎట్లా ఉంది, రక్తము రంగులో ఉండిపోయింది. తర్వాత అగస్త్య తీర్థం, పరశురాముని తీర్థం, అది మళ్ళీ మంచి నీటిగా మారింది. ఎట్లా? పితృదేవతల ద్వారా. అట్లా తీర్థాలకు వాటి వెనుక ఒక చరిత్ర అనేటువంటిది ఉంది. ఎక్కడైతే ధర్మ కార్యాలు ఉన్నాయో, ఎక్కడైతే సమాజ సేవ కాంక్షించినారో, ఎక్కడైతే మొత్తం విశ్వ చైతన్యం అనేటువంటిది వాళ్ళు తెచ్చారో అక్కడంతా కూడా అక్కడ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అవి తీర్థాలు ఆషామాసి తీర్థాలు కాదు. మనము ఆ తీర్థాల్లో మనం స్నానం చేయడం వల్ల ఆ యొక్క ఫలితాన్ని, వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఫలితాన్ని కూడా మనం పొందడం అనేటువంటి జరుగుతుంది. తపస్సు శక్తి ద్వారా విడిచిపెట్టినటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాము అని చెప్పి ఇక్కడ చెప్పవచ్చు. రాజా, ఆయన పేరుతో పుణ్యతీర్థము ప్రసిద్ధికి ఎక్కింది. ధర్మజుడు అనేటువంటి ఆయన పుణ్య తీర్థము ఇక్కడ ప్రసిద్ధికి ఎక్కిందంట. అక్కడ స్నానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. చూడండి, అంటే మనం ఇంద్రియ నిగ్రహం కావాలి అంటే మహర్షుల యొక్క తపస్సు చేసినటువంటి దాన్ని మనం సందర్శించాలి. మన శరీరాన్ని అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు ఇంద్రియ నిగ్రహం అనేది. నేనే ఈరోజు కోపంతో పిల్లోని కొట్టేసినాను కాలేజీలో. అది ఇంద్రియ నిగ్రహం తట్టుకోలేము ఒక్కోసారి, ఊరికే అంటే మామూలుగా, అంటే అంత కష్టం అనమాట. ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కావాలంటే మనలో తపశ్శక్తి ప్రవేశించాలా, మనలో ఋషుల యొక్క తపశ్శక్తి ప్రవర్తించాలా. భగవంతుని యొక్క శక్తి ఎక్కడైతే మనకు ఆత్మలో ఉందో ఆత్మశక్తి కూడా ఉండాలి. ఆత్మ ప్రచోదనం కావాలి.
వాళ్ళు ఆత్మ ప్రచోదనం కాకుండా పోతే ఎవరు కూడా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించలేరు. అట్లా ఆత్మ ప్రచోదనమైన కొంతమంది దుర్వాసుడు ఇట్లాంటి వాళ్ళు కూడా కాళ్ళు బొక్కలో వేసారు, వాళ్ళు ఇదైపోయినారు, కింద పడిపోయినారు, బొక్కబార్లు పడినారు వాళ్ళు కూడా. అంత కష్టము. అంత మన యొక్క శరీరంతో మన యొక్క తత్వంతోనే మనము దాన్ని అణుచుకోవడానికి వీలు లేదు. కాబట్టి అక్కడ చూడండి, ధర్మజుడు అనేటువంటి ఆయన ఎంతో ధర్మంగా బ్రతికి ఒక తీర్థం అనేటువంటిది ఆయన పేరుతో వెలిసి మళ్ళీ అక్కడ స్నానం చేసినటువంటి వాళ్ళకి ఇంద్రియ నిగ్రహాన్ని కలుగుతుంది అని చెప్పేసి అద్భుతమైనటువంటి తీర్థాన్ని ఇక్కడ వర్ణించడం అనేటువంటి జరిగింది. అక్కడ స్నానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలిగి 7 తరాల వరకు తన వంశాన్ని పవిత్రం చేస్తారు. 7 తరాల వరకు ఆ ధర్మం యొక్క వాళ్ళు ఆ ధర్మంతో చేసినటువంటి అనేకమైనటువంటి అక్కడ వ్రతాలు కావచ్చు, అక్కడ వాళ్ళు చేసేటువంటి అనేకమైనటువంటి పూజలు కావచ్చు, అవన్నీ కూడా ఆ తీర్థంలో మునిగి ఉంటాయి. ఆ తీర్థంలో ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనకు ఎంతో లభిస్తుంది అని చెప్పేసి అక్కడ నుంచి జ్ఞానపావన తీర్థానికి వెళ్ళాలి. అక్కడ చేరడంతో యాత్రికుడు అగ్నిష్ట మయా ఫలితాన్ని పొంది మునిలోకాన్ని చేరుతాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత మానవుడు సౌగంధిక వనగమనం చేయాలి. అక్కడ బ్రహ్మాది దేవతలు, తపోధనులైన ఋషులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, కిన్నెరులు, నాగులు నివసిస్తారు. రాజా, ఆ వనంలో ప్రవేశిస్తే అన్ని పాపాలు పోతాయి. కొన్ని వనాల్లోనే ప్రవేశిస్తే కొన్ని పాపాలే పోతాయి అన్నమాట. అంటే వాళ్ళ యొక్క సంకల్ప బలం అట్లుంటుంది. ఆ ప్రకృతిలో వాళ్ళ యొక్క సంకల్పాలు నిబిడీకృతమై ఉంటాయి. ఆ సంకల్ప బలాలు మనకు అక్కడ పోతూనే మనల్ని ఆ విధంగా మార్చేస్తాయి. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళామనుకోండి, అక్కడ ఉండేటువంటి ఎంతోమంది మహర్షులు తపస్సు చేసినటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా. మరి అక్కడ పోతే మనం ఏదో ఒక లోకంలోకి విహరించినట్లుగా ఉంటుంది. ఏదో ఒక లోకంలో ఉన్నామేమో, భక్తి శ్రద్ధలు వచ్చేస్తాయి, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, అక్కడ ఏమీ కూడా చేయము, చెప్పులు వేసుకోకుండా పోతాము, ఇక్కడంతా నడుచుకో అన్నీ కూడా మనం ఫాలో అయిపోతాం అన్నమాట. కాబట్టి అట్లా ఆ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహము అందులో కలుగుతుందన్నమాట. ఆ క్షేత్రాలను, తీర్థాలను మనం సందర్శిస్తే అంత గొప్ప ఆరా ఉంటుంది, వాళ్ళ యొక్క ఆరా అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ మనకు లభించడం అనేటువంటి జరుగుతుంది. మేము ముచ్చుకుంద తీర్థము అని చెప్పేసి అక్కడ వెళ్ళింటిమి. అక్కడ చాలా చోట్ల అక్కడ వెళ్తే ఒక వైబ్రేషన్, ఎంత వైబ్రేషన్ అంటే అక్కడ ఒక రకమైనటువంటి వైబ్రేషన్లోకి వెళ్ళిపోయినట్లుంటుంది. ఆ తీర్థాలను సందర్శిస్తే చాలా నైమిషారణ్యంలో చక్రతీర్థం ఉంది. ఆ చక్రతీర్థము అంతే. అట్లా కొన్ని తీర్థాలను సందర్శించినప్పుడు అక్కడ ఏదో ఒక తెలియని అనుభూతి అనేటువంటిది కలుగుతుంది అనమాట. అట్లాంటి ఆ అనుభూతి కలగడం వల్ల మన మానసికమైనటువంటి పరివర్తన మనలో రావడం అనేటువంటి జరుగుతుంది అని చెప్పేసి రాజా వనంలో ప్రవేశిస్తే చాలు అన్ని పాపాలు పోతాయి. నదుల్లో శ్రేష్టమైన సరస్వతి నదికి అది పుట్టినీళ్ళు అంట. సరస్వతి నదికి పుట్టినీళ్ళు. అక్కడ జాన్వి చెట్టు నుంచి ఆ నది ప్రవహిస్తుంది. ఆ ప్రదేశంలో పుట్ట నుంచి వచ్చే నీటితో స్నానం చేయాలి. ఆ పుట్టలో నుంచినే వస్తుందంట. ఆ విధంగా ఆ తీర్థంలో పితరులను, దేవతలను అర్చించి మానవుడు అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు. అక్కడ ఆ ఈశాన దృపితం అనేటువంటి తీర్థం కూడా మానవులకు దుర్లభంగా లభిస్తుంది. నరశ్రేష్ఠ, ఇక్కడ కనిపించే పుట్ట నుంచి శమ్య పాదాలనే 6 తీర్థాలు ఉన్నాయి. ఇందులో స్నానం ఆచరించినటువంటి యాత్రికుడు అశ్వమేధ ఫలాన్ని పొంది 1000 కపిల గోవులను దానము చేసిన ఫలితాన్ని కూడా అందుకుంటాడు. అక్కడ నుంచి 6 తీర్థాలు ఉన్నాయంట అక్కడ. తర్వాత సుగంధ, శతకుంభ, పంచయజ్ఞ అనేటువంటి 3 తీర్థాల్లో మునిగినవాడు స్వర్గాన స్థిర నివాసాన్ని పొందుతాడు. అక్కడ ప్రసిద్ధి చెందినటువంటి త్రిశూల ఘాత తీర్థము, అందులో మునిగి దేవ పితరులను ఆరాధిస్తే దేహ త్యాగానంతరము గణపతి పదాన్ని, అంటే గణపతి అందుకున్నటువంటి గణాధిపత్యాన్ని కూడా వాళ్ళు అందుకుంటారు అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు అన్ని పేర్లన్నీ కూడా అవి పదవులు అనమాట. ఆ పదవుల్లో వాళ్ళు కొనసాగుతుంటారు. ఇట్లాంటి వాళ్ళే ఆ పదవుల్లో కొనసాగుతారు అన్నమాట. ఇప్పుడు ఆ పదవులు అంతే, అవి వాళ్ళు అక్కడి నుంచి మారిపోతుంటారు. ఒక దీని నుంచి ఇంకో దీనికి వాళ్ళు మారిపోతుంటారు. కాబట్టి అవి ఇట్లా తీర్థాల్లో స్నానం చేసినటువంటి వాళ్ళు, ఇట్లా ధర్మకార్యాలు చేసినటువంటి వాళ్ళు, విశ్వ చైతన్యాన్ని కలిగించినటువంటి వాళ్ళు,
సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అట్లాంటి విభూతిని అందుకుంటారు భగవంతుని నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రదేశం నుంచి దుర్లభమైన శాంకంబరి తీర్థానికి పోవాలి. అక్కడ దేవి ప్రతిష్టమై ఉంటుంది. శాంకాంబరి చూడండి, ఈరోజు మనకు వరలక్ష్మి వ్రతం రేపు అదే వచ్చింది. శాకాంబరి ఆమె కాయగూరలతో ఒకసారి అలంకరిస్తారు ఆమెనంతా కూడా. ఆ విధంగా శాంకాంబరి తీర్థము ఇక్కడ ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందింది. ఒక్కొక్క దేవతా వర్ష ప్రమాణం ప్రకారం ఒక్కొక్క నెలకు శాకాహారాన్ని గ్రహించి దేవి భక్తితో తపస్సు చేసిందంట. ఒక్కొక్క నెలకు శాకాహారాన్ని గ్రహించి భక్తితో తపస్సు చేసింది. ఆమె భక్తి ప్రవర్తన గుర్తించిన ఋషులు అక్కడికి రాగా వారందరికీ శాకంతో అతిథి సత్కారం అందించింది. ఆమె అక్కడికి వచ్చినటువంటి మునులందరికీ కూడా అతిథి సత్కారం చేసిందంట ఆ శాకాహారంతో. ఉత్తరప్రదేశ్ అన్ని ఎక్కడే, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అన్ని ఎక్కడే. భరత ఇది మొదటి తీర్థము శాంకాంబరి తీర్థమైంది. అక్కడ చేరి మనుజుడు బ్రహ్మచర్యము ఏకాగ్ర చిత్తం పాటించి 3 రాత్రులు శాఖ భక్షణం చేస్తే 12 సంవత్సరాలు శాకాహార వ్రతాన్ని ఆచరించిన ఫలితము 3 రోజుల్లోనే అయిపోతుంది. 3 రోజులు చేస్తే చాలు 12 సంవత్సరాలు శాకాంబరి వ్రతము చేసినటువంటి ఫలితము లభిస్తుందన్నమాట. దీనికి దేవి అనుగ్రహమే కారణం. ఆమె అక్కడ చూడండి ఆచరించి చెప్పిందనమాట. మనం ఆచరించకుండా చెప్తాం, మనం ఆచరించం, ఇతరులకు చెప్తానే ఉంటాం అవి చేయండి ఇవి చేయండి అని. మనమేం ఆచరించాం. మరి మనం ఆచరించి చెప్పాలనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని మహాభారతం మనకిస్తాము. ఆమె ఆచరించింది. ఆ శాకాంబరిగా ఒక నెలకు ఒకసారి తీసుకొని తర్వాత ఆ మునులందరికీ కూడా వడ్డించింది ఆమె. మరి ఆమె యొక్క ఆ తీర్థంలో ఆమె యొక్క ఫలితం మనకు లభించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనము ఏదైనా కూడా ఆచరించి చెప్పాలా, ఆచరించకుండా మనం ఏది చెప్పేయలేదు, మాట కూడా మనం చెప్పేయలేదు. అది ఎందుకంటే ప్రకృతి అంతా కూడా వింటూ ఉంటుంది, మనల్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఆచరించి చెప్తే దాని విలువ ఎక్కువ ఉంటుంది, ఆ మాటలకు ఎక్కువ విలువ ఉంటుంది ఆచరించి చెప్పడం వల్ల. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అనంతరం ముల్లోకాల్లో ప్రసిద్ధి అయిన సువర్ణ క్షేత్రానికి వెళ్ళాలి. పూర్వకాలం భక్తితో విష్ణువు అక్కడ రుద్రుణ్ణి ఆరాధించి దేవతలకు దుర్లభమైన వరాలను పొందినాడు. ఇక్కడ చూడండి, అక్కడ సువర్ణ క్షేత్రం. ఆ సమయాన సంతుష్టుడై శివుడు విష్ణువుతో ఇలా అన్నాడు, శ్రీకృష్ణ, నువ్వు లోకంలో అందరికీ నాకంటే ప్రియతముడవు, ప్రపంచంలో నువ్వే ప్రధానుడు కాగలవు, సందేహము లేదు అన్నాడు. శ్రీకృష్ణుడిని ఉద్దేశించి శివుడు విష్ణువుతో అన్నాడంట. ఆయన, శ్రీకృష్ణ, నువ్వు లోకంలో అందరికీ నాకంటే ప్రియము అవుతావు, ప్రపంచంలో నువ్వే ప్రధానుడు కాగలవు. ఎందుకంటే ప్రపంచంలో ఆయనే ప్రధానుడు. ఎందుకు? ప్రపంచాన్ని నడిపేటువంటి వాడు ఆయనే, లయం చేసేటువంటి వాడు మాత్రం శివుడే. కానీ ప్రపంచాన్ని సుదీర్ఘకాలము నడిపేటువంటి వాడు ఎవరు? ఈయన నడపలసింది విష్ణువు. కాబట్టి ఈ తీర్థంలో శంకరులను అర్థిస్తే, అంటే శంకరులు ఆ విధంగా ఎదుటి వాడిలో ఉండేటువంటి గుణాన్ని పొగుడుతున్నాడు అనమాట. అది భరతం అందించేటువంటి సందేశం. ఎదుటి వాడిలో ఉండే మంచి గుణాలు మనం పొగడాలి. మనం ఎదుటివాడులో పొగడము. వాడిలో చెడ్డ ఉంటే అందరికీ ప్రచారం చేసి ఉంటాం. ఏదో 1% ఉంటుంది అనుకో వాడిలో చెడ్డ, అది అందరికీ ప్రచారం చేస్తాం. 99% తెలియదు పాపం. కాబట్టి ఎదుటి వాడిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ప్రతి వ్యక్తిలో కూడా ఉంటుంది, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మంచిని తీసుకోవాలంతే. అట్లనే మనం దొబ్బేయలేదు వాడిని. నీలో చెడు ఉంది కాబట్టి అందరిని దొబ్బేసుకుంటూ పోతే ఎవరింటికి రారు, ఒకరు కూడా రారింటికి. కాబట్టి మనం ఆ విధమైనటువంటి సువర్ణ తీర్థం చూడమ్మా, శేషాచలం అడవుల్లోనే ఉన్నట్టు సువర్ణ తీర్థం. కానీ ప్రపంచంలో నువ్వే శంకరులు అర్చిస్తే అశ్వమేధ ఫలితము గణాధిపత్యం లభిస్తుంది. పిమ్మట ధూమవతి తీర్థానికి పోయి 3 రాత్రులు ఉపవాస దీక్ష చేస్తే మనసులో ప్రార్థించిన కోరికలన్నీ తీరుతాయి. ఖచ్చితంగా పోతారు మన ఉంటే ధూమవతి తీర్థం. మనసులో ఏమైతే అనుకుంటామో అన్ని కోరికలు తీరుతాయి. ధూమవతి తీర్థం మరి ఎక్కడుందో మరి తెలియదు కదా. రాజా, దీనికి దక్షిణంగా
రథవర్త తీర్థం ఉంది. తీర్థయాత్ర అక్కడ కొనసాగించి జితేంద్రుడై ఉంటే శివుని అనుగ్రహంతో ఉత్తమ గతులను పొందగలుగుతారు. వర్ష తర్వాత మహాప్రాజ్ఞుడు ప్రదక్షిణం చేసి దారా తీర్థానికి చేరితే పాపాలన్నీ తొలగిపోతాయి. రాజా, ఇక్కడ స్నానం చేసిన వారికి దుఃఖమే కలగదు. ఇక్కడ స్నానం చేస్తే దుఃఖమే కలగదంట. ఆ తీర్థము ఇక్కడ చెప్పడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఈ ప్రదేశం నుంచి మహాగిరి అయిన హిమాలయాలకు నమస్కరించి హరిద్వార యాత్ర సాగించిన యాత్రికుడు స్వర్గయాత్ర చేసినట్లే. హరిద్వారం మనం వెళ్ళామనుకోండి, స్వర్గయాత్ర చేసినట్లే. ఈ పుణ్యాలన్నీ మన ఏటిగడ్డ బృందానికి, అన్ని బృందాలకి ఈ మధ్య మనకు లభించినాయి. ముందే లభించినాయి. హరిద్వార్ ఇవన్నీ కూడా, ఋషికేశు, హరిద్వార్, మనకు చార్ధామ్, ఇవన్నీ కూడా ముందే లభించినాయి మనకు. అది అదృష్టం మనకు. అక్కడ స్నానం చేస్తే కోటి తీర్థాల్లో స్నానం ఆచరించినట్లే. కోటి తీర్థాలు ఆ విధంగా ఆచరించిన మానవుడు పుండరీక యాగ ఫలితాన్ని పొంది వంశోద్ధరణం చేస్తాడు. ఈ తీర్థాలు ఒక రాత్రి నివసిస్తే 1000 గోవుల దాన ఫలాన్ని పొందుతారు. సప్తగంగా, త్రిగంగా, శుక్రవర్త తీర్థాల్లో మునిగి నియమముతో విధిగా పితరులను దేవతలను అర్చిస్తే పుణ్యలోకాలను చేరుతారు. అనంతరము కనకల తీర్థంలో మునిగి 3 రాత్రులు ఉపవాసం చేసిన నరుడు అశ్వమేధ యాగాన్ని, స్వర్గాన్ని అందుకుంటాడు. రాజా తీర్థయాత్ర సాగిస్తూ కపిలవట తీర్థానికి చేరాలి. అక్కడ ఒక రాత్రి నివసిస్తే గోసహస్ర దానఫలంకి అర్హుడవుతాడు. అదేవిధంగా రాజేంద్ర, అక్కడ నాగరాజైన కపిల తీర్థం ఉంది. అది ముల్లోకాల్లో ప్రసిద్ధము. కపిలుని తీర్థం. రాజా, నాగతీర్థాన స్నానం చేసిన యాత్రికుడు 1000 కపిల గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. రాజా, అక్కడ నుంచి శాంతానునామంతో ప్రసిద్ధి అయినటువంటి లలిత కిలాసి తీర్థానికి సాగాలి. ఆ తీర్థంలో స్నానం చేసిన వాడు ఎప్పుడూ దుర్గతిని పొందడు. గంగా యమున సంగమ తీర్థము ప్రయాగాలో మునిగితే 10 అశ్వమేధ యాగాల ఫలితం వస్తుంది. ఇవన్నీ మాకు వచ్చింటాయేమో, మేము కూడా మునిగినాం. ఆ అశ్వమేధ యాగాల ఫలితం వస్తుంది. గంగా యమున సంగమ తీర్థం ప్రయాగరాజ్, ఆ త్రివేణి సంగమం మునిగితే 10 అశ్వమేధ యాగాల ఫలితం లభిస్తుంది. వంశాన్ని తరింపజేసుకుంటారు. ఆ ప్రదేశం నుంచి లోక ప్రసిద్ధమైన సుగంధ తీర్థానికి వెళ్ళాలి. అక్కడ పాపాలన్నీ పోగొట్టుకుని బ్రహ్మలోకాన్ని చేరుతాడు. రాజా, తీర్థయాత్రికుడు రుద్రవర్తాన్ని చేరి మునకలాడితే స్వర్గలోకాన్ని సాధిస్తాడు. నరోత్తమ గంగా సరస్వతి నది సంగమంలో స్నానమాచరించి అశ్వమేధ ఫలాన్ని ముందుగా పొంది తర్వాత స్వర్గాన్ని చేరుతాడు. ఈ స్వర్గం నుంచి భద్ర కర్ణేశ్వరుని వద్దకు వెళ్ళి యథావిధిగా పూజలు సలిపితే దుర్గతులు పొందగా స్వర్గంలో పూజిస్తాడు. రాజా, ఆ తర్వాత కుంజ వ్రత తీర్థము, అక్కడ స్నానం చేస్తే గో సహస్రదానం చేసిన ఫలితం వస్తుంది. అరుంధతి పోవడానికి పోయి సముద్ర తీర్థ స్నానం ఆచరిస్తే 3 రాత్రుల బ్రహ్మచర్యము, ఏకాగ్ర చిత్తం అనుసరిస్తే అశ్వమేధ ఫలాన్ని, 1000 గోపుల దాన ఫలాన్ని పొందుతారు. ఆ తీర్థం నుంచి బ్రహ్మవర్త తీర్థానికి యాత్రను కొనసాగిస్తే బ్రహ్మచర్యము, ఏకాగ్రతను పాటిస్తే అశ్వమేధ యాగము పొంది చంద్రలోకాన్ని చేరుతాడు. యమున ప్రభవ ప్రదేశానికి వెళ్ళి యమున తీర్థాన్ని స్నానం చేస్తే అశ్వమేధ ఫలితాన్ని పొందుతాడు. త్రిలోక ప్రసిద్ధుడైనటువంటి దర్వి సంక్రమణ తీర్థాన్ని చేరితే అశ్వమేధ ఫలాన్ని పొందుతారు. సిద్ధ గంధర్వ సేవితమైన సింధు నది పుట్టిన ప్రాంతంలో 5 రోజులు ఉపవాసం చేస్తే బంగారు రాశిని ఫలంగా అందుకుంటారు నర్మదీ నది తీరంలో. తర్వాత చోర సఖ్యం కానీ వేద తీర్థ సేవనం చేయాలి. దానివల్ల అశ్వమేధ యాగాచరణ ఫలితాన్ని పొంది స్వర్గాన్ని కూడా పక్కన లభిస్తుంది. ఇట్లా అనేకమైనటువంటి దాంట్లో మనము ఈ బ్రహ్మచర్యాన్ని, తర్వాత ఉపవాస దీక్షను, తర్వాత అక్కడ ఉపవాసం ఉండడము, అక్కడ ఏదైనా కార్యాలు ఇట్లాంటివన్నీ చేస్తే అక్కడ మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తున్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇదక్షర పదప్రష్టం మాత్రాహీనం తీర్థువే సరి క్షమ్యతాదేవ నారాయణ నమోస్తుతే. హరి గోవింద గోవింద. చెప్పేసి ఏం చెప్పాలి?
వెంకటాచలం మాత్రం అందరినీ రమ్మన్నారు. అనంత పద్మనాభ విషయం తెలియదు చెప్పేసి మన్నాడు రోజమ్మా రేపులే మన్నాడు శనివారం రోజు మరి ఇక్కడ అనంత పద్మనాభ గుడిలో ప్రతిరోజు కూడాను వెంకటాచల మహత్యం గురించి ప్రవచన జరుగుతున్నాయి మన శివ యొక్క ఆధ్వర్యంలో. మరి మనందరూ కూడా మనందరికీ ఆహ్వానిస్తున్నాం మన రమ్మని చెప్పేసి ఆడికి పోయినట్లయితే శ్రీమన్నారాయణకి అనుగ్రహం కలిగే విధంగా మనం అనుగ్రహం పొందొచ్చు. వెంకటాచల మహత్యం మీద కూడాను అసలుకి సర్వసంపదకుల శ్రేష్టమైన సంపద అదే వెంకటాచల మహత్యం. కాబట్టి ఆ సంపదకు మనము పొందే ప్రయత్నం చేస్తాం. వీళ్ళుంటే అందరూ కూడా అక్కడ రాను శనివారం టైమింగ్ సమయం 7 గంటలకు 7:30కి పారాయణం ఉంటుందట. తర్వాత 1-2 పాటలు, తర్వాత వెంకటాచల మహత్యము ఒక 25 నిమిషాలు, ఒక అర్ధ గంట అనుకోండి, హాఫ్ అన్ అవర్, 45 minutes పెట్టి అందరూ కూడా రండి. ఉంటుంది జయమంగళముని పొద్దున్నే కదా మీరు రథాలు చేసేది. జయమంగళముని సర్వేశ్వరా గదా పారిజాతమా శరణాగత పారిజాతమా పరమ పుటాల వాళ్ళమా జయమంగళముని సర్వేశ్వరా దేవతా చక్రవర్తి వెకిలివై నిండిన విశ్వమూర్తి సకల దేవతా చక్రవర్తి వెకిలివై నిండిన విశ్వమూర్తి అకలంకమైన దయానిధి ఓ వికతముఖ నమో విధికి కథముగా నమో విధికి జయమంగళముని సర్వేశ్వరా జయమంగళముని సర్వేశ్వరా వారల కొంగుపై వారికి మునవారి జయమంగళముని సర్వేశ్వరా జయమంగళముని జయమంగళం శుభమంగళం జయమంగళం జయమంగళం శుభమంగళం జయమంగళం శ్రీ అంతా నిష్ఠగా జీవిస్తుంటాడు ఆయన అని చెప్పింది. మరిదే ఉండు పరీక్ష చేసి పోయిందని. పోతే ఈయన ప్రతిరోజు కూడాను ఉదయము హరినామస్మరణతో లేవడము, హరికి ఒక కృతజ్ఞత చెప్పుకోవడము, మళ్ళీ బతికిన తండ్రి నవ్వుకి నిన్న పనుకోలేసింది, తాత్కాలిక మనతో సమానమేది పనుకోలేసింది, మళ్ళీ ఉదయం మళ్ళీ మేలుకొట్టున్నావు తండ్రి నీ కృతజ్ఞత చెప్పుకోవడము, గంగానదిలో పోయి స్నానం తీసుకోవడము, ఆ స్నానం నేను హరినామస్మరణ స్నానం తీసుకోవడము, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చెమ్ము తీసుకొచ్చేసి ఓ తులి చెట్టుకు వస్తూ హరినామస్మరణ చేసుకుంటూ పోసేవాడు. ఆయన దినచర్య ప్రతిరోజు అట్లా ఉండేది. హరిస్మరణ లేకుండా కానీ జీవితం వచ్చేది కాదు. అటు చేసుకుంటూ కాలంకి ఈ అమ్మ పోయింది.
ఈయన గంగానది స్నానం చేయకపోతేనే ఈ పక్క ఆ పక్క రెండు గులాబీ తోటలు పెట్టి మాయతో గులాబీ తోట ఉంటేలాగా చేసినట్టు ఆయన స్నానం చేసుకుని బయటకు వస్తే పెద్ద గులాబీ తోటలు కనబడుతున్నాయి. ఈ పూలు తీసుకుని నా స్వామి పెట్టి ఇంత బాగుంటుంది, నా స్వామి పాదాల దగ్గర 2 పూలు పెడితే ఎంత అందంగా ఉంటుంది, నా స్వామి ముఖంలో ఎంత చర్యలో కనబడుతుంది, 2 పూలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ తోటమాలు ఎవరు ఉండరా అని చెప్పేసి చూపించినట్ట. ఆయన ఎవరు లేకుండా చేసి పెట్టింది మాయతో. తోటమాలు ఎవరు కనపడలేదు, పూలు అవి పిక్కిపోయింది బాగున్నాయి అని చెప్పి చూసినాడైనా కనపడలేదు. సర్లే ఒకవేళ ఆయన కనపడితే అడుగుదాము 2 పిక్కోని మేమైతే పెద్ద ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి హరి ఈ విధంగా చేస్తున్నా తండ్రి మనకు తండ్రి పూలు పిక్కోండి. పూలు పిక్కుండా ఆమె వచ్చి చేయబట్టాను. దొంగ మా చేతిలో అడుక్కున్న పూలు పిక్కిపోతాను దొంగ నువ్వు అని చెప్పేసి సీదా బయటకు పిలిచిపోయాను కదా, నీ కథ చూస్తున్నాను. పూలు ఆయన కూడా అట్లే ఆయన చేతి పూలు అట్లే ఉన్నాయి, ఆయన పట్టుకోలేదు. ఇక పట్టుకొచ్చిన దొంగని నువ్వు చూస్తే నిరంతరం నా స్మరణ చేస్తాడు, మంచి పనులు చేస్తాడు, మంచివాడు అనుకుంటాడు, నా అడుక్కున్నాడుగా తోటలో పూలు పిక్కుంటాడు దొంగ అయినా, ఈ పరం దొంగను నువ్వు నా భక్తులు అంటాడు నువ్వు అని చెప్పాను. వాడు స్వామి వాళ్ళు నన్నట్టు ఎందుకు నవ్వుతున్నంటే ఆ పూలు తప్పుడు ఆయన్ని పట్టుకొచ్చిన వైకుంఠానికి ఎందుకైనా ఏం కదా లక్ష్మి అన్నట్టు. లక్ష్మి ఆయన భక్తులు కాకపోతే వైకుంఠం వచ్చేకి సాధ్యమవుతుంది అనుకున్నాను. వైకుంఠానికి రావాలంటే సాధ్యమా? భక్తులు కాకపోతే వస్తాడా? అది నువ్వు చేపట్టుకుని తీసుకొచ్చినావు ఆయన్ని, నీ ఎంత భక్తులే ఉండాలి వాడు ఆయనకి రావాలంటే అని చెప్పింది. అందుకే హరిస్మరణతో పాటు శిరస్మరణ తీసుకోవాలి. లక్ష్మి అంటే సిరొక్కటే కాదు, సిరులిచ్చితలే కాదు, సర్వ సంపద ఇచ్చింది. ఏ సంపద ఇస్తుందమ్మా?